అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. నా ప్రియమైన సహోదరులారా సహోదరీమణులారా, మీరు ఎప్పుడైనా భయం, అనిశ్చితి, ఒంటరితనం అనుభవించారా? మన హృదయాలు ప్రశాంతంగా ఉండాలంటే ఎక్కడ నమ్మకం పెట్టుకోవాలి? ఈరోజు మనం అల్ ముఅమిన్, భద్రత, విశ్వాసం ఇచ్చేవాడు అనే అల్లాహ్ పవిత్ర నామాన్ని తెలుసుకోబోతున్నాం. 1. అల్ ముఅమిన్, భద్రతను ప్రసాదించేవాడు. మన జీవితంలో ఎన్నో అనిశ్చిత పరిస్థితులు ఉంటాయి. భవిష్యత్తుపై భయం, మనం ఒంటరిగా ఉన్న భావన, ఇబ్బందుల్లో ఎవరూ మనకు సహాయం చేయరనే అనుమానం. కానీ అల్ ముఅమిన్ అనే అల్లాహ్ పేరు మనకు చెప్పే నిజం ఏమిటంటే, మీరు ఒంటరిగా లేరు. మీ భద్రత, రక్షణ అల్లాహ్ చేతుల్లో ఉంది. 2. ఖురాన్ ఏమంటుంది గమనించండి. నిజమైన శాంతి మరియు హృదయానికి సాంత్వన కేవలం అల్లాహ్ జ్ఞాపకంతోనే లభిస్తుంది. సూరహ్ అర్-రద్ 28వ ఆయత్. అల్లాహ్ మీకు శాంతి నివాసానికి పిలుస్తాడు. సూరహ్ యూనుస్ 25వ ఆయత్. అల్లాహ్ మాత్రమే సంపూర్ణ రక్షణ మరియు నిజమైన విశ్వాసాన్ని ప్రసాదించగలవాడు. 3. అల్ ముఅమిన్ పేరును ఎప్పుడు, ఎలా జపించాలి? 100 సార్లు ఫజర్ తర్వాత మీ భయం పోతుంది. యా అల్ ముఅమిన్ అని పిలిస్తే మీ హృదయానికి ధైర్యం వస్తుంది. ప్రమాదంలో ఉన్నప్పుడు అల్లాహ్ మీకు రక్షణ ఇస్తాడు. 4. అల్లాహ్ భద్రతను మీరు అనుభవించారా? మీ జీవితంలో అల్ ముఅమిన్ యొక్క గొప్పతనాన్ని ఎప్పుడైనా అనుభవించారా? కింద కామెంట్ చేయండి లేదా ఇతరులతో పంచుకోండి. నా ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం అల్ ముఅమిన్, విశ్వాసం మరియు భద్రత ఇచ్చేవాడు గురించి తెలుసుకున్నాం. ఇంకా 93 పవిత్రమైన పేర్లు మిగిలి ఉన్నాయి. ఈ పవిత్ర ప్రయాణంలో మీరు కూడా భాగం అవ్వాలి. ఇంకో అద్భుతమైన పేరుతో త్వరలో కలుద్దాం ఇన్షా అల్లాహ్. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.